హనుమంతుడిని చేయబోతే కోతైందని భూభారతి ఏమో కానీ అసలు ధరణికే ఎసరు వచ్చేలా ఉంది. పేరు మార్చినంత ఈజీగా సర్కారు పోర్టల్లో వీసమెత్తు మార్పు సైతం చేయలేకపోతుంది. ధరణిలో మార్పులు పేరు మార్చినంత ఈజీ కాదని తేల్చిన రెవెన్యూ అధికారులు అంటున్నారు. 45 రోజుల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామని భూభారతి చట్టానికి ఆమోదం పొందే క్రమంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. కానీ 50 రోజులు గడుస్తున్న అధికారులు ఆ దిశలో ఇంకా కసరత్తే మొదలు పెట్టలేదు. దీంతో ధరణి పోర్టల్ బ్రేక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. భూభారతి చట్టం అమలు కోసం అవసరమయ్యే మార్గదర్శకాల రూపకల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎలాంటి గందరగోళం లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ధరణి స్థానంలో భూభారతి పేరిట కొత్త పోర్టల్ను రైతులకు అందుబాటులోకి తెస్తామన్నది సర్కార్. పాత 35 మాడ్యూళ్ల స్థానంలో కేవలం 6తో అత్యంత సౌకర్యవంతమైన అప్లికేషన్ను తెస్తామని కూడా ప్రకటించింది. ఆ క్రమంలో డిసెంబర్ 20, 2024వ తేదీన ప్రభుత్వం భూభారతి బిల్లును ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం పొందింది. చట్టం అమలు కోసం 45 రోజుల్లో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తామని ప్రకటించింది. కానీ 50 రోజులు దాటినా రెవెన్యూ అధికారుల్లో చలనం లేదు. ఎవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. అయితే కొత్త పోర్టల్ను రూపొందించడం ఆషామాషీ కాదని, అది అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమన్న తత్వం పాలకులకు కాస్త ఆలస్యంగా బోధపడ్డట్లుంది. కొత్త ఆలోచన కట్టిపెట్టి పాత ధరణిలోనే వాళ్లు అనుకున్న మార్పులు చేయాలని నడుం బిగించారు. 6 మాడ్యూల్స్ చాలన్న వాదన నుంచి యూటర్న్ తీసుకుంటున్నారు. ఆ 6లో ఒక్కో మాడ్యూల్లో 6 చొప్పున ఉన్న అన్ని మాడ్యూల్స్ ను యథాతథంగా కొనసాగించే యోచనలో ఉన్నారు. తదనుగుణంగా సాఫ్ట్వేర్ మార్చేందుకు నిర్ణయించారు. చిక్కంతా ఇక్కడే వచ్చింది. సాఫ్ట్వేర్ మారాలంటే ధరణి పోర్టల్ మూలాల్లో ఏర్పడ్డ అనేక చిక్కుముళ్లు వేడాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఈలోపు విధి విధానాలు తీసుకొస్తే భూభారతి పోర్టల్ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. పోనీ ధరణి కోసం వాటిని అప్లై చేద్దామంటే పోర్టల్లో మార్పులు చేయకపోతే అవి నిష్ప్రయోజనమవుతాయి. అయితే పోర్టల్తో సంబంధం లేకుండా కొన్ని మార్గదర్శకాలు తీసుకురావచ్చు. కానీ ధరణి సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తూ భూభారతి చట్టానికి రూల్స్ ఫ్రేమ్ చేయటం కుదరదు. దీంతో ఏం చేయాలో పాలుపోక రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ధరణి పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం పోయిన డిసెంబర్లో ప్రైవేట్ ఏజెన్సీ నుంచి టేక్ ఓవర్ చేసి ఎన్ఐసి ఆధ్వర్యంలోకి తెచ్చింది. అప్పటి నుంచే సర్వర్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. సమస్యల పరిష్కారానికి సదరు ప్రైవేట్ కంపెనీ సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. కొత్త పోర్టల్ కోసం ఎంత లేదన్నా 7 నెలల సమయం పడుతుంది. అందుకు బదులుగా ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్లోనే భూభారతి చట్టంలో పేర్కొన్న మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ చిన్న చిన్న సమస్యలే పెద్ద చిక్కులుగా పరిణమిస్తున్న తరుణంలో ధరణి పోర్టల్లో ఆ మార్పులు తలకు మించిన భారంగా మారాయి. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ పోర్టల్ ద్వారా అనేక వెసులుబాట్లు అందుబాటులోకి తేవలసి ఉంది. ఆన్లైన్లో పహాణీ రికార్డుల నిర్వహణ జరగాలంటే మార్గదర్శకాలు తప్పనిసరి. 13B, 38E, ORC, లావణి పట్టాల లావాదేవీల్లో ఆర్డీఓ పాస్ పుస్తకాలు జారీ చేయాలంటే రూల్స్ అవసరమవుతాయి. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సుమారు 9 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటి పరిష్కారానికి కూడా గైడ్ లైన్స్ ద్వారానే స్పష్టత రావాల్సి ఉంటుంది. గ్రామ కంఠం, ఆబాదీలకు కూడా హక్కుల రికార్డు, ట్రిబ్యునళ్లు, అప్పీళ్ల వ్యవస్థ, ఏ రైతైనా ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకోలేని పరిస్థితి ఉంటే భూభారతి చట్టం ప్రకారం అలాంటి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఉచిత న్యాయ సాయం అందాలన్న నిబంధనల రూపకల్పన తప్పనిసరి.